లక్ష్మి. ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ మదర్స్ డే రోజు మాతృత్వం గురించి, పిల్లల గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. బట్ మనం ఎక్కడున్నామో ముందుగా తెలుసుకుందాం. ఉషా మూల్పురీస్ అంటే ఎవరు గుర్తొస్తారు? ఉషా గారు. సో ఉషా గారు మనల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు. సో ఆవిడతో పాటు ఇంకా ఇద్దరు ఉండబోతున్నారు. ఈ 3 బ్యూటిఫుల్ పర్సనాలిటీస్తో ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. సో ముందుగా ఉషా గారు నమస్తే, హ్యాపీ మదర్స్ డే. సో మీరు ఇంకో ఇద్దరిని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేశారు. వాళ్ళని మీ ద్వారా ఇన్వైట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మీ మాటల్లో వాళ్ళ గురించి ఒకసారి. ఎంతో సక్సెస్ఫుల్గా ఉండే ఇద్దరు కూడా నా కోసం పిలవగానే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. వెల్కమ్ అండి. నమస్తే అండి. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. సో ఇది అందరూ చెప్పుకోవాల్సిందే హ్యాపీ మదర్స్ డే అని. ఒకళ్ళకో ఎవరికో పరిమితమైంది కాదు. సో హ్యాపీగా ఉంది మీ ముగ్గురితో ఈరోజు నేను ఇంటరాక్ట్ అవ్వటం. ఒక సామెత ఉంది, తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అని. ఎగ్జాక్ట్గా దానికి యాప్ట్ అయ్యేలాగా మీరు అందరికీ వాళ్ళకి నచ్చే విధంగా ఫుడ్ పెడుతున్నారు. అండ్ పిల్లలందరి గురించి ఆలోచించేది ఏంటంటే వాళ్ళు తిన్నారా లేదా అంతే. వెరీ ఫస్ట్ థింగ్. సో మీకేమనిపిస్తుంది యువర్ సక్సెస్ఫుల్ జర్నీ? అంటే సక్సెస్ఫుల్ జర్నీ అంటే వీళ్ళందరూ నేను సక్సెస్ చేశారు అంటే నాకు ఒకటే ప్యాషన్ అమ్మా, తృప్తిగా తినాలి అందరూ. అదే ఇదిలో నేను పెట్టాను. అంటే ఫస్ట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు బిజినెస్ చేసేటప్పుడు కూడా అదే ఇదిగా ఉన్నాను కాబట్టి అందరూ సక్సెస్ చేశారు. అది అలాగే ఆ జయంతి గారు రోజు అసలు ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ బర్త్ అన్నప్పటికీ అసలు అట్లాగే ఆర్ట్ అనేటప్పటికీ ఎంత వీళ్ళందరితో చూసుకుంటే నేను చాలా లో. అది వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. మీ ముగ్గురులో కామన్ ఏంటంటే మీ ముగ్గురు పిల్లలు సినిమా ఇండస్ట్రీలో ఉండడం మాత్రమే కాదు, వాళ్ళంతా సక్సెస్ఫుల్ అవ్వడమే కాదు, వాళ్ళు మదర్స్కి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా. అంటే వెన్ ఎవర్ స్టేజ్ మీద ఉన్నప్పుడు వాళ్ళు మీ గురించి మాట్లాడడం కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకోవడం కావచ్చు, వాళ్ళు ప్లేస్ మీకు ఏ రకంగా ఇచ్చారు అనేది అర్థమవుతుంది. సో గీత గారు, మెనీ టైమ్స్ తరుణ్ భాస్కర్ గారు మీ గురించి మాట్లాడారు. మీరు ఎలా ఆలోచిస్తారు అనేది? వాడు ఎక్కువ ఇంట్లో ఉండడు, అందుకనే అట్లా చెప్పుకుంటాడు. అంతేనా? ఓకే, మీరు నాకంటే ఓపెన్ గా ఉన్నారు. ఒప్పుకోవాల్సిందే కాదు, మన తెలుగు గురించి ఎగ్జాక్ట్లీ. షోరీ అంటాడు, అమ్మ నువ్వేం మాట్లాడుకో వైరల్ అయిపోతుంది. అండ్ జయంతి గారు, మీ గురించి నేను చెప్పక్కర్లేదు, యూఆర్ వెరీ ఫేమస్. అంటే జేజే హాస్పిటల్ ద్వారానే కాదు, నాగశ్విన్ గారి మదర్గా మీరు అంటే ఫస్ట్ మూవీ ఇట్ సెల్ఫ్ ఆయన ఒక మంచి మూవీ, అందరూ అప్రిషియేట్ చేసే మూవీ తీశారు. సో ఆయన జర్నీ గురించి మీరు మీ మాటలో ఒకసారి. యాక్చువల్లీ నేను మా వారు ఇద్దరు అనుకున్నాం అనమాట, వీడు మెడిసిన్లో జాయిన్ అవుతారని. మా వారు కూడా డాక్టరు అయితే మా కోసం అని చెప్పేసి ఎంట్రన్స్ రాశారు. అండ్ ఇంజనీరింగ్ కూడా అప్పుడు ఎంబైపీసీ తీసుకున్నారు అనమాట, బికాస్ ఈ డిడ్ంట్ వాంట్ టు బీ ఓన్లీ ఇన్ మెడిసిన్. మేము కూడా అన్నామన్నమాట, సరే ఇంగ్లీష్ లిటరేచర్ చేస్తాను అన్నాడు. సో వి సెడ్ ఇఫ్ యూ వాంట్ టు డూ యూ షుడ్ హ్యావ్ ఏ ఫీల్డ్ కన్నా వెళ్ళాలంటే ముందు సైన్స్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి ఎంబైపీసీలో జాయిన్ అయినాడు. ఎంట్రన్స్ మా కోసం అని రాశాడు. ఈ క్వాలిఫైడ్ ఇన్ బోత్ ఇంజనీరింగ్ అండ్ థింగ్, బట్ అల్టిమేట్లీ హీ వెంట్ ఆన్ హిజ్ ఓన్ and wrote these entrance exams for this Manipal Institute of Communication and అలా స్టార్ట్ అయిందనమాట ఆయన ప్రయాణం. అక్కడికి అది అయిపోయిన తర్వాత దెన్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళి అది చేసి వచ్చాక తర్వాత లీడర్లో, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ వీటిలో అసిస్టెంట్గా చేశారు. దాని తర్వాత దెన్ హీ గాట్ ఇంటూ ఎవడే సుబ్రహ్మణ్యం. ఓకే, ఎవడే సుబ్రహ్మణ్యం, ఆ తర్వాత సుబ్రహ్మణ్యం తర్వాత మహానటి. అండ్ నాగి గురించి చెప్పినా కూడా అందరు మహానటినే. మీరు చూస్తారా నాగశౌర్య గారు ఎవ్రీ మూవీ చూస్తారా? క్రిటిక్ నేనే ఫస్ట్. అంతేనా? అసలు నేను చెప్పడానికి అంటుంటాడు, ఏదైనా చెప్తే నువ్వు చెప్తే చాలు, ఇంకోసారి సినిమా కూడా చేయకూడదు. ఫస్ట్ క్రిటిక్ నేనే. అంతే. బట్ నేను ఒక విషయం మాత్రం అబ్జర్వ్ చేశాను, తరుణ్ భాస్కర్ గారు మంచి ఫన్నీ ఎలిమెంట్స్ ని మూవీస్ లో పెడతారు అండ్ హ్యూమర్ ఉంటుంది. అదంతా మీ దగ్గర నుండే నేర్చుకున్నారు ఖచ్చితంగా. మీరు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం అబ్జర్వ్ చేసాం. మామూలుగా కూడా వాళ్ళు
నాన్న ఇంకా ఫాదర్ హ్యాడ్ అది మనకి తెలియదు కూడా తెలియదు, ఆ లోపే పంచ్ లాగా. ఐస్ తోటి ఫిదాలో అంత ఈజీగా యాక్ట్ చేసి ఎగ్జాక్ట్లీ, మంచి న్యాచురల్ యాక్ట్రెస్ మీరు కూడా. మీకు అంటే ఇన్ జనరల్ ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత ఇంట్లో ఉండటం అనేది అందరూ అలవాటు పడిపోయారు. నేను ఇంట్లో ఉండలేదు కదా. మీరు అస్సలు లేరు, అదే చెప్పాలనుకున్న విషయం. అదే నేను చెప్పాను కదా, నాది టెక్నిక్ ఏంటంటే 7:30, 8 వరకు ఇంట్లో చేయాల్సిందంతా చేసేస్తారు. తర్వాత హోల్ డే ఇస్ మైండ్, ఎవరు అడిగేటి వాళ్ళు లేరు. ధైర్యం కూడా ఎవరికి ఉండదు. ఇప్పుడు కూడా ఇవాళ కూడా వంట చేసి వచ్చిన వాడు అదేదో కొత్త కొత్త డైట్లు తెస్తాడు, అన్ని చేసి పెట్టేసి తిన్నా తినకపోయినా రెడీ ఉంటుంది. అండ్ కామన్ అందరూ అంటూ ఉంటారు, అంటే మీకేం పని ఉంటుంది ఇంట్లో కూర్చోవడమే కదా అని. అంటే దాన్ని మీరు బ్రేక్ చేశారు ఈ మాటను అసలు మీ ముగ్గురు కూడా. మీ ముగ్గురు ఎట్ ద సేమ్ టైం చాలా మంది వర్కింగ్ విమెన్ కూడా వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకోవడానికి టైం లేకపోవటం అవ్వచ్చు, లేదంటే ఓవర్ ప్యాంపరింగ్ అయిపోతుంది, ఫ్రీ బర్డ్స్ లాగా వదిలేయడం కావచ్చు. ఏది కరెక్ట్ అంటారు? వాళ్ళని ఏ విధంగా మానిటర్ చేయాలంటే ఒక ఏజ్ వరకు ప్యాంపరింగ్ ఉండాల్సిందే డెఫినెట్లీ. ఒక ఏజ్ వరకు యూ హ్యావ్ టు టేక్ కేర్ చైల్డ్ కదా. కొంచెం మేము పెరిగింది వేరు, మేము మా పిల్లల్ని పెంచింది వేరు, ఇప్పుడు మా పిల్లల్ని పెంచుతుంది వేరు. అంటే ఓవర్గా అంటే వాళ్ళు ఏంటంటే కింద కూడా కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఏమీ తెలియకుండా పెంచుతున్నారు. సో అది మాత్రం నాకేమనిపిస్తుంది అంటే మేము అనుకుంటాం ఇప్పుడు ఎట్లా గైనకాలజిస్ట్ కంపల్సరీగా వాళ్ళకి పిల్లల్ని ఎలా పెంచాలి అనే క్లాసెస్ కంపల్సరీగా పెడితే బాగుంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు గైనకాలజీ లెవెల్ నుంచే కాదు, నాకు అనిపిస్తుంది ఇంటర్మీడియట్ లెవెల్ నుంచే మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే బేసిక్గా ఏమవుతుంది, when intermediate is a very important stage. 10th class వరకు చిల్డ్రన్ ఆర్ ఫెంటాస్టిక్, వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అన్నీ. కానీ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇట్స్ సంథింగ్ లైక్ ఇట్స్ ఐదర్ స్పూన్ ఫీడింగ్ ఆర్ దే ఆర్ సప్రెస్డ్, దే ఆర్ నాట్ అలౌడ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ వాళ్ళకి యూ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పేసి అది ఒక రకమైన టెన్షన్ క్రియేట్ అవుతున్నది బేసిక్లీ. అంటే మనము ఆ పిల్లలో ఉన్న టాలెంట్ని చూడాలి. ఈ పిల్లకు ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు క్రాక్ ద ఎంట్రన్స్, ఆ కెపాసిటీ ఉందా లేదా అని చూసి తర్వాత ఫోర్స్ చేయాలి. ఆర్ నాట్ ఓన్లీ ఫోర్స్, యూ హ్యావ్ టు ఎంకరేజ్. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ మన లైఫ్ స్కిల్స్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లోనే మనం డెవలప్ చేస్తాం. అక్కడ when we are not taught how to deal with life, then they're not able to take any problem in their thing. కొంచెం ఫెయిలియర్ వచ్చినా కూడా తీసుకోలేకపోతున్నారు. అది అంటే soon after intermediate results you are hearing such tragic stories కదా. అంటే అందుకనే నేను అనేది ఏంటంటే అంటే పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా మనం అలాగే అంటే వాళ్ళు ఏడవంగానే మనం ప్యాంపర్ చేసి ఎత్తుకోవటం అట్లా అసలు చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళనే సెలక్షన్ చేసుకోమంటాం ప్రతిదీ అన్ని ఓవర్గా అంటే మన డెసిషన్ అంటూ లేకుండా పేరెంట్స్ది వాళ్ళ ద్వారానే వెళ్తుంటే ఇంక అదే అలా అలవాటు అయిపోతుంది. అంటే మంచి చెడు మనం చెప్పేట్లు వాడు వినట్లేదు, ఫస్ట్ నుంచి వాళ్ళకే మనం ఆప్షన్ ఇస్తున్నాము. అది యాక్చువల్గా పిల్లలు తప్పు కాదు, మన పేరెంట్స్దే తప్పు. అందుకని ఇప్పుడు నాకు మనవరాళ్ళు నా పెద్ద బాబుకి పాప పుట్టింది, నేను ముందు నుంచి చెప్తుంటా నాన్న ప్యాంపర్ అయితే చేయొద్దు, అంటే వాళ్ళకి కావాల్సింది చేయొచ్చు కానీ ఏది మంచి ఏది చెడు అది చెప్పి చేయాలి, కానీ అంతేగాని అడిగింది కదా లేకపోతే ఏడ్చింది కదా అని మాత్రం చేయొద్దు. ప్రేమ అనేది అందరికీ ఉంటుంది, అంటే నేను అలా పెంచాను అందుకని అలా పెంచొద్దని చెప్తున్నాను. అట్లా కాదు, అసలు ప్యాంపరింగ్ కొంతవరకు ఉండాలి కొంచెం. ఎందుకంటే ప్రాక్టికల్ నా కొడుకుని ఎంత ప్యాంపర్ చేసినాడు వాళ్ళ నాన్న అనేది నాకు తెలుసు. వాళ్ళ టీచర్లు అంతా అడిగితే కూడా చెప్తారు, ఒక్క మార్క్ అట్లా తక్కువ కావద్దు, 1/4 మార్క్ పోయిందంటే ఎందుకు పోయిందని అడగాలి, ఇట్లా ఉండేదన్నమాట. ఈ వాజ్ టోటలీ ప్యాంపరింగ్ ఒక స్టేజ్ వరకు. 6th వచ్చినాక ఈ వాజ్ వెరీ గుడ్ ఇన్ ఆర్ట్ అండ్ మ్యూజిక్ కాబట్టి ఈ స్టార్టెడ్ రిప్రజెంటింగ్ ద స్టేట్ అనమాట. అప్పుడు ఒక్కటి పంపించినాడు. సో చేసే వరకు చెయ్యాలి. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు చూడు వాడిని ఒక్కడిని పంపించేసిన, అప్పుడు కూడా లెటర్స్ రాసి అడ్రస్లు రాసి వాడికి పెట్టి రెడీగా పోస్ట్ చేసేదానికి అంత పెట్టి. సో అట్లా ప్యాంపరింగ్ షుడ్ బి దేర్. నాకేమనిపిస్తుంది అంటే 10 years ఉంటారు కదా స్కూల్లో, స్కూల్ ఆల్సో ప్లేస్ అ వెరీ బిగ్ రోల్. అంటే యాజ్ అ టీచర్ ఐ సీ స్టూడెంట్స్ కాబట్టి చెప్తున్నా, 10 years వాళ్ళు అక్కడ ఒక్కటే దగ్గర లైఫ్లో ఎంత టైం స్పెండ్ చేస్తాం స్కూల్లో. స్కూల్ హ్యాస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ మోల్డింగ్ ద చైల్డ్. అక్కడి నుంచి వచ్చినాకనే ఈ స్టేజ్కి వస్తారు.
మ్యామ్ అన్నారు చూడు, ఇంటర్ స్టేజ్ వాళ్ళకి ఎట్టు పోవాలనో తెలియదు. ఎందుకంటే ఒకటే దగ్గర ఇల్లు, తర్వాత 10 years ఇక్కడ, మళ్ళీ సడన్లీ దే కమ్ టు ది వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పోజ్ టు దెమ్. ఎవ్రీ డే ఇస్ ఎ న్యూ డే, ఎవ్రీ పర్సన్ ఇస్ ఎ న్యూ పర్సన్. వాళ్ళకి ఆ బిహేవియరల్ స్కిల్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. పిల్లలు ఏదైనా స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు వెంటనే ఒప్పేసుకోవటం, లేదంటే వాళ్ళని వెనక్కి లాగేయడం, నీ వల్ల ఇది కాదురా, ఇది కాదు, ఇది చేస్తే బాగుంటుంది, ఎలా వాళ్ళని అసలు టాట్ చేయాలి మనం, వాళ్ళకి ఎలా చెప్పాలి? చిన్నప్పటి నుంచి కథలు చెప్పాలి, మంచి స్టోరీస్ చెప్పాలి, ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి. అంటే చాక్లెట్ ఇచ్చుకుంటూ వాళ్ళకి కొంచెం పాజిటివ్స్ చెప్పాలి, దాంట్లో నెగిటివ్స్ చెప్పాలి, రెండు తీసుకోవాలి. అంటే దీనిలో ఇది ఉంటుంది, కానీ నెగిటివ్ అయితే ఇట్లాగా నువ్వు తీసుకోగలవా, నువ్వు తీసుకునే దాంట్లో అంటే నువ్వు డెసిషన్ తీసుకున్నా అది చెప్పి వాళ్ళకే వదిలేయాలి. వదిలితే అప్పుడు వాళ్ళే డెసిషన్ తీసుకుని మన దగ్గరికి వస్తారు. సో వాళ్ళే అది కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఆ నెగిటివ్ని కూడా యాక్సెప్ట్ చేసే ఉంటుంది. అలా కాకుండా మనం అడగంగానే వెంటనే చేస్తే కూడా వాళ్ళకి అది తెలియదు. మనం చెప్పితేనే కదా వాళ్ళకి ఏదైనా తెలిసేది. కాకపోతే వాళ్ళు అడిగేదానికి మనం అన్నిటికీ కూడా యాక్సెప్ట్ చేస్తూనే అన్నీ చెప్తూ ఉంటే బాగుంటుందని బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. తర్వాత కానీ ఇప్పుడు అందరూ కాదు, ఈవెన్ మా శౌర్య అయినా ఎవరైనా కానీ మేమే పెంచుతాము. మరి మీకు జరుగుతుందో లేదో, చిన్నప్పుడు అంతాను. ఇప్పుడు ఈ ఏజ్కి వచ్చేటప్పటికి అమ్మ నీకేం తెలియదు, ప్రతి వాళ్ళకి అది వస్తుంది కదా. ఎస్పెషల్లీ గ్యాడ్జెట్స్ అని వచ్చాక టెక్కి ఉండవు. తెలియదు అమ్మ నీకేం తెలియదు, మేము లేకపోతే నువ్వు ఎలా బతుకుతావమ్మా అంటుంటారు అనమాట. ఫన్నీగానే అవ్వచ్చు, అది నీ ఫోన్ ఆపరేట్ చేయడం కూడా రాదు అంటుంటారు అనమాట. అది అట్లాగా అది ఫన్నీగా అనిపిస్తుంటుంది. తరుణ్ భాస్కర్ గారి మూవీస్ గురించి చెప్పినట్టు అందులో చాలా హ్యూమర్ ఉంటుంది. మీరు బాగా ఎంజాయ్ చేసిన మూవీ ఏంటి గీత గారు? అన్ని, ప్రతి దాంట్లో ఏదో మీరు చేసిన వాటిలో విచ్ క్యారెక్టర్ ఏది నచ్చింది మీకు బాగా? ఫిదానే అందరూ ఫిదా అయ్యారు అసలు. మీకు అసలు టైం దొరికిద్దని నేను అనుకుంటూ ఉంటాను. అంటే జనరల్ గా డాక్టర్స్ అనే వాళ్ళకి టైం దొరకదేమో అన్నది నా ఫీలింగ్. ఎప్పుడు చాలా మంది డాక్టర్స్ ఎట్లా అంటే దే గెట్ టైర్డ్ ద హోల్ డే వర్కింగ్. వాళ్ళకి ఇంటికి వెళ్ళాక ఆ టీవీ అది చూడడం, ఏదో మూవీ చూడడం, దట్ ఈస్ అవర్ ఓన్లీ రిలాక్సేషన్. సో టైం దొరికితే మరి థియేటర్కి వెళ్ళి చూడడం, ఇట్స్ వన్ ఆఫ్ అవర్ హాబీస్ అనుకోండి, ఓన్లీ అవర్ వే ఆఫ్ రిలాక్సేషన్. సో యాక్చువల్లీ మా చిన్నప్పుడు ఐ డెంట్ ఫైండ్ మచ్ టైమ్ టు బీ విత్ మై చిల్డ్రన్. సో అప్పుడు మేము ఏం చేసేవాళ్ళంటే కాన్ఫరెన్సెస్కి అంతా పిల్లల్ని తీసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. అలాగా వాళ్ళతో పాటు కొంచెం టైం స్పెండ్ చేయడం, అలాగా దట్ వీ నీడ్ టు స్పెండ్ లిటిల్ టైమ్ విత్ దెమ్. మనం ప్రయారిటైజ్ చేయాలండి టైం. అవును, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వర్కింగ్ లేడీ. అది ఈ రోజు ఇది ప్రయారిటీ అంతే, నథింగ్ ఎల్స్. నువ్వు ఆ రోజు నీ ఓపీ కట్ చేసే, ఆ రోజు అపాయింట్మెంట్స్ ఇవ్వద్దు, ఏం చేయొద్దు. కానీ సపోజ్ టుడే ఈజ్ యువర్ పేరెంట్స్ డే ఆర్ స్పోర్ట్స్ డే, యూ హ్యావ్ టు మేక్ ఇట్ అ పాయింట్. ఆ రోజు వెళ్ళాలా, మనం వెళ్ళి ఉండాలి. లేకపోతే పిల్లలు గుర్తుపెట్టుకోవడం, మా బాబు గుర్తుపెట్టుకోవడం, నా 4th క్లాస్లో ఆ రోజు మీరు ఆ స్పోర్ట్స్ ఐటమ్ అయిపోయిన తర్వాత వచ్చినారు అని గుర్తుపెట్టుకుంటారు. సో దట్ హార్డ్ వే ఉంటుందండి. ఎప్పుడు 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారు. సో అందుకే ప్రయారిటైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పిల్లలకు తల్లి ఎంత చేసినా తక్కువనే. అది ఏంటంటే ఐ వాజ్ వెరీ లక్కీ, ఐ స్టేడ్ విత్ మై పేరెంట్స్. నాకు ఎండి సీట్ దొరికిన వెంటనే ఐ టోల్డ్ మై మామ్, అమ్మా ఐఎమ్ నాట్ లీవింగ్ యూ. ఓకే, అది కూడా ఎండి గైండి. సో మై టైమ్ ఇస్ నాట్ మై టైమ్. అండ్ దెన్ అప్పటికే ఐ వాజ్ 1 month బిఫోర్ ఐ గాట్ ఇంటూ ఎండిఏనే నాకు పుట్టారనమాట. సో ఐ హ్యావ్ అ కిడ్, ఐ నో ఐ కెనాట్ మేనేజ్ బోత్. అండ్ ఫస్ట్ ఇయర్ రెసిడెన్సీ చాలా హెక్టిక్గా ఉంటుంది. సో ఐ వాజ్ విత్ మై పేరెంట్స్. దట్ వాజ్ వన్ లక్కీ థింగ్ ఫర్ హిమ్. సో అక్కడ కూడా మీ మదర్ సపోర్ట్, మీకు మదర్స్ డే రోజున మళ్ళీ మీ మదర్ కదా. I have to thank my mother for being a great support for me. యాక్చువల్గా మాకన్నా వాళ్ళు బాగా పెంచారేమో నాకు అనిపిస్తుంటుంది. నాకు ఎలాగంటే మా అమ్మ వాళ్ళ అమ్మ ఉండే, వాళ్ళ అమ్మ ఉండే. సో
And So she used many to take generations. such great care of my సో my బ్లెస్డ్ son. అనమాట. She used to love my son so అంటే much. కానీ యాక్చువల్గా గ్రాండ్ మదర్స్ దగ్గర పెరిగిన పిల్లలది అసలు డిఫరెంట్ ఉంటుంది. అంటే అందరితో మింగిల్ అవుతుంటారు. అంటే పేరెంట్స్ దగ్గర పెరిగేదానికంటే కూడా కొంచెం నా వరకు నాకు అది అనిపిస్తుంది. అదే వాళ్ళు కథలు కథలు చెప్తుంటారు. ఎందుకంటే మా సిస్టరు, మా బ్రదరు, అందరూ మా పేరెంట్స్ అందరి దగ్గర పెరిగారు. శౌర్య కానీ, మా అబ్బాయి పెద్ద బాబు గౌతమ్ కానీ. సో అందుకని ఏంటంటే ఆ డిఫరెన్స్ అనిపిస్తుంటుంది. వాళ్ళు కూడా చెప్తుంటారు, అమ్మ మా చైల్డ్హుడ్ చాలా మన ఎక్స్పీరియన్సెస్ కంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇంకా నేర్పిస్తాయి వాళ్ళకి. మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా మా చైల్డ్హుడ్ ఇప్పుడు పిల్లలకి చాలా తక్కువ. అంటే అప్పుడంటే మేము పంపించేవాళ్ళం పిల్లల్ని. ఇప్పుడు పెంచాలి అంటే కనుక మదర్స్ వెళ్ళాలి. అంటే ఎవరు పిల్లల దగ్గర పెంచాలో అక్కడికి వెళ్ళాల్సిందే కదా, వాళ్ళు పంపించట్లేదు. మాకు కూడా భయంగా ఉందమ్మా, ఎందుకంటే వాళ్ళు చాలా కేరింగ్గా ఉంటున్నారు. ఏమన్నా అటు కానీ ఇటు కానీ పడుకోబెట్టినా ఇంకోటి పెట్టినా ఏమన్నా అంటారేమని భయంగా అనిపిస్తుంది. అది చాలా ఎగ్జాంపుల్స్ చూసాం అనమాట. ఒకసారి మీ చైల్డ్హుడ్ గురించి. మా మదర్ మమ్మల్ని చాలా గారాబం చేశారు. అంటే ఇప్పుడు నేను ఎలా వండి పెడుతున్నానో మా మదర్ కూడా అందరికీ అలాగే వండి పెట్టేవాళ్ళు. మా ఫాదర్ లెక్చరరు. సో ఆయన దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. అంటే పల్లెటూరు నుంచి కూడా వచ్చేవాళ్ళు. సో ఆవిడ అందరికీ వండి పెట్టడం అట్లానే అలా చూసే తెలియకుండా నాకు వచ్చిందేమో, కానీ ఏ రోజు కూడా నాకు పని నేర్పలేదు. అంత గారాబంగా పెంచారు. ఆ తర్వాత మా పిల్లలప్పుడు కూడా ఏంటంటే నేను విజయవాడలో ఉన్నా కానీ ఏలూరులో మా పేరెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏది బాగాలేదని ఎప్పుడైనా కానీ ఫస్ట్ మా హస్బెండ్ డాక్టర్కి కాదు, ఫస్ట్ మా ఇంటికి ఫోన్ చేసేవాళ్ళు. మా ఫాదర్కి కానీ మా మదర్కి కానీ. మేము హాస్పిటల్కి వెళ్ళిన ఒక 20 minutesలో మా మదర్ మా ఫాదర్ అది మిడ్ నైట్ అయినా అవని అలా వచ్చేవాళ్ళమ్మ. అలాగే అసలు చాలా కేరింగ్, నాకు చాలా సపోర్టు. అసలు మా శౌర్యకి అయితే వాళ్ళ అమ్మమ్మ అంటే ఇంకా చెప్పలేనంత ఇష్టం అనమాట. మా అమ్మమ్మ చనిపోయినప్పుడు అసలు అందరికంటే అసలు ఆడపిల్లల కంటే బాగా ఏడ్చి ఈ రోజుకి కూడా వాళ్ళ తాతగారన్నా వాళ్ళ అమ్మమ్మన్న చాలా ఇష్టం. ఎవ్రీ టైం తలుచుకుంటూ ఉంటాడు. వాళ్ళు బాగా పెంచారండి. మన పేరెంట్స్ దగ్గర నుండి ఏం నేర్చుకుంటున్నామో అవి మన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటాం. సో మీరు అలా నేర్పించిన విషయాలు ఏంటివి? అంటే ఇప్పుడు తను అన్నది కదా, తన ప్యాంపర్ చేసిన వాళ్ళ అమ్మ అనేసి. మా అమ్మ ప్యాంపర్ చేయలేదు. మా అమ్మ ప్యాంపర్ చేయబడింది అనమాట. షీ వాజ్ ప్యాంపర్డ్. అందుకనే మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచింది. అన్ని పనులు చేయించేది. అంటే మనకు ఇంట్లో హెల్ప్ వచ్చి వాళ్ళు బట్టలు ఉతికితే మేము ఆరేయాలి. అప్పుడు నీళ్ళ కష్టం, పంపు ఉండేది. వాళ్ళు పంపు మేము ఒక డ్రమ్ మేము కొట్టాలి. ఈచ్ వన్ హ్యాడ్ టు డూ దట్ అన్నమాట. మాకైతే డెసిగ్నేట్ చేసేది ఇది చేయాలి. పొద్దున్న 5:30 గంటలకు చీకటి, భయం లేదు. 1 week నేను పోవాలి, పాలు తీసుకొని రాను. 1 week మా సిస్టర్ పోవాలి, మార్కెట్కి పోవాలి. ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? చెన్నై. ఓకే. అయితే మై మదర్ వాజ్ ఆమె వచ్చి ఒక కాస్మోపాలిటన్ లైఫ్ లీడ్ చేసింది అనమాట. హార్స్ రైడింగ్ అదంతా. పెళ్ళి అయినాక పెద్ద ఫ్యామిలీకి ఇచ్చినాక తను పడ్డ ఇబ్బంది అంతా చూసేసి మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచారు. ఇట్ వాజ్ వెరీ స్ట్రిక్ట్ టు దస్. అదే తరుణ్ని కూడా నేను కూడా స్ట్రిక్ట్గా చేసేది, బట్ మోర్ వాళ్ళ ఫాదర్ తోటి అనమాట. సో ప్యాంపర్డ్ బై ద ఫాదర్. నేను ఏదైనా చెప్పినా, తిట్టినా, కొట్టినా డాడీ అని పోయి చెప్పేది, కంప్లైంట్ చేసేది. అంటే అబ్బాయిలు అంటే అమ్మ దగ్గర గారాబం ఉంటుంది, నాన్న దగ్గర స్ట్రిక్ట్ ఉంటుంది అని అనుకుంటాము. మీరేమో రివర్స్. లేదు రివర్స్ అయింది. కొట్టేవాళ్ళ? నేనా ఛాన్స్ దొరికితే కొట్టేది. అంటే మీకు ఛాన్స్ లేదు అట్లా కాదు. మరి తప్పు చేసినప్పుడు కొట్టాల్సిందే. వాడు ఎప్పుడైతే చెప్తాడు కదా చైల్డ్హుడ్ అంటూ మళ్ళీ రాకూడదు. ఆడు చెప్పేదాన్ని బట్టి నేను అంత క్రూయల్ గా బిహేవ్ చేశానని నాకు అనిపిస్తుంటుంది. కానీ బాగా కొట్టేదాన్ని అమ్మ. అంటే చదవకపోతే మరి తప్పదు కదా, వాడికి చదువు ఇష్టం లేదు. మీరండి జయంతి గారు, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా కొట్టడాలు? బస్ ఒక్కసారి కూడా అలా వేసుంటాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ టైంలో హీ వాంటెడ్ టు గో ఇన్ టు కంప్యూటర్స్, ఏదో ఆయన వెబ్సైట్ ఇవి అవి చేసి కొంచెం స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తాడేమో అని ఒక్కసారి వేసాను అంతే. ఐ ఆల్వేస్ బిలీవ్ వన్ థింగ్ అండి, చిల్డ్రన్ ఆర్ నాట్ మీనియేచర్ అడల్ట్స్ అని మా ప్రొఫెసర్ ఎప్పుడు చెప్పేవాడు అనమాట, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్. అంటే వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది. వాళ్ళ ఆ లెవెల్లో మనకి వెళ్ళి ఆలోచించే మనకి ఆ దృక్పథం ఉండాలి అని. అందుకే నేను ఎప్పుడు కూడా వాడు నా లెవెల్కి కాదు, నేను వాడి లెవెల్కి వెళ్ళి అక్కడ సైమల్టేనియస్లీ వాడితో ఆడుకోవడం అలాగా చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి స్టోరీ బుక్స్ అలవాటు చేయడము, అంటే రీడింగ్. సో
సో వాడు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వరకు అన్ని ఎనిడ్బ్లైటిన్స్ ఫినిష్ చేశాడు, హార్డీ బాయ్స్ అన్ని బై 4th 5th క్లాస్. సో హీ యూస్ టు రీడ్ అలాట్, అంటే అది అలాంటి అలవాట్లు హీ గాట్ ఇన్. సో దట్ వే హీ మస్ట్ బి కుడ్ ఇమాజిన్ దట్, అది అక్కడికి ఆగలేదన్నమాట. హీ వెంట్ ఆన్ రీడింగ్. అండ్ ద సెకండ్ థింగ్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇస్, చిల్డ్రన్ మన మాట వింటలేదని మనం ఎప్పుడు భయపడకూడదు, మనల్ని చూస్తున్నారని చెప్పి మనం భయపడాలి. సో యూ హ్యావ్ టు వాట్ ఎవర్ యూ డూ, యూ హ్యావ్ టు లివ్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. వాళ్ళకి చెప్పాలి ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనేది తప్పకుండా చెప్పాలి. పిల్లలకి ఎట్లా అంటే వాళ్ళకి రూల్స్ లేకుంటే దే విల్ బి లాస్ట్ అండ్ దే డోంట్ లైక్ రూల్స్, దే హేట్ రూల్స్. అయినా రూల్స్ లేకపోతే అగైన్ దే లాస్ట్. అవును. సో అప్పుడు ఏమంటుంది, అయ్యో మా అమ్మ ఎందుకు చెప్పలేదని వాళ్ళకు ఉంటుంది. అప్పుడు చాలామంది ఇట్లా అంటారు అనమాట, నేను మా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాను, నేను ఒక ఫ్రెండ్ లాగా ఉంటాను. సో చిన్నప్పుడు ఒకసారి అంటారు, ఐ డోంట్ వాంట్ అ ఫ్రెండ్ అమ్మా, ఐ వాంట్ అన్ అమ్మ అన్నాడు ఒకసారి. సో దెన్ వి రియలైజ్ దట్ మనం ఫ్రెండ్లీగా అంటే కాదు, యాజ్ అన్ అమ్మ. అది కొన్ని మనం మాట్లాడేది వాళ్ళ రాతల్లో కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు మనం అనిపిస్తుంది మనం చెప్తూ పోవాలా, బికాజ్ అల్టిమేట్లీ వాట్ ఈస్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్, అది మనము మన తల్లిదండ్రులు మనకి చెప్పేదే మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది, అదే మన కాన్షియస్. సో అది మనము డెవలప్ చేయాలి, మనం చెప్పకుండా అయితే ఉండకూడదు. మరి ఏది మంచిది ఏది చెడు చెప్తుంటే కొన్ని వాళ్ళు రాసిన దాంట్లో వాళ్ళ జర్నల్స్ అట్లా కనిపిస్తుంటే పర్వాలేదు మనం చేసాము. అది అన్నది మనం చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ నో అని ఆర్గ్యూ చేసినా ఆ తర్వాత వాళ్ళు చేసే పనిలో మనం చెప్పేదే జరుగుతుంటుంది. అప్పుడు మాత్రం ఏమంటారంటే ఇది చెయ్యము అది చేయమంటారు, కానీ మళ్ళీ వాళ్ళకి ఓకే అమ్మ చెప్పిందంటే కరెక్టే కదా అనేది నాకు శౌర్యలో కానీ గౌతమ్లో కూడా కనపడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏ తల్లైనా కానీ పిల్లలు మంచిగా ఉండాలనే కదా చెప్పేది, ఎలాంటి వాళ్ళైనా కానీ. అదే చెప్పేదానికంటే ఎక్కువ అబ్జర్వెన్స్ వెరీ అబ్జర్వ్ చేస్తాం. సో మీరు ఎప్పుడన్నా అంటే ఎక్కడైనా ఒక చోట మన లైఫ్కి మన కెరీర్కి ఫుల్ స్టాప్ పడిద్ది అన్న ఆలోచన ఏదన్నా? నేనైతే జాబ్ చేయలేదు, నేనైతే అడ్వర్టైజింగ్లో ఉంటే నేను చేసింది అడ్వర్టైజింగ్ బాగా చేయాలని అనుకున్నా. పెళ్ళి అయింది అంటే నేను సైడ్ మ్యాగజైన్లో నన్ను ఆర్ట్ డైరెక్టర్గా తీసుకున్నారు. కోడంబాకం వద్దు సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు మా అమ్మ వద్దు అనేసింది. తర్వాత పెళ్ళి అయిపోయాక సరే కంటిన్యూ అవుతుందని అనుకున్నాను నేను. ఇంకా మళ్ళా నాకు పిల్లగాడిని చూసుకోవాలి, 8 years మొత్తం ఏం చేయలేదు నేను. పెద్ద ఫ్యామిలీ వరకు, పొలిటికల్ ఫ్యామిలీ వరకు. సో నేను ఏం చేయలేదు, టెక్నికల్ నాలెడ్జ్ అంతా పోయింది. సో హ్యాడ్ టు గో యాజ్ అ టీచర్, నో రిగ్రెట్స్. మనకు ఆప్షన్స్ ఉంటాయి, వస్తాయి, ఓపిక ఉంటే వస్తుంది. అది కరెక్ట్. మీకు ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇప్పుడు? మరి మనం ఏది తీసుకొని సక్సెస్ఫుల్గా మనం దాన్ని అంటే ఒక తృప్తిగా, సక్సెస్ఫుల్గా కాదు తృప్తిగా మనం నడిపిస్తామో అదే సక్సెస్. మనం చేసే పనిలో 100% మన హార్డ్ వర్క్ ఉండాలి, మన రెస్పాన్సిబిలిటీ రిగ్రెట్స్ లేకుండా చేసుకోవాలి అంతే. అయ్యో అది అవ్వలేదు కాబట్టి మేడం చెప్పినట్టు ఏంటంటే అది అవ్వలేదు కాబట్టి అనేది కాకుండా ఇది ఉంది కాబట్టి దీంట్లో ది బెస్ట్ ఉండాలి ఉండాలి. మనం ఏ పని తీసుకున్నా కూడా దాంట్లో మన చిత్తశుద్ధి మన 100% ఇవ్వాలి. అది మన ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. సో ఇప్పుడు నేను గైనిక్ అనే కాదు, ఎనీథింగ్ ఏ సబ్జెక్ట్ వచ్చినా ఐ వుడ్ హ్యావ్ డన్, బికాజ్ దాంట్లోని డెప్త్లోకి వెళ్తే ఆ బ్యూటీ మనకి తెలుస్తుంది. ఆర్ట్లోకి వెళ్తే దాని బ్యూటీ, కల్నరీలోకి వెళ్తే దాని బ్యూటీ, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆర్ట్. అందుకే మన 64 కళలు ఉన్నాయండి. ఎవ్రీథింగ్ అది లోపలికి వెళ్తే ఆత్మ సంతృప్తి వస్తుంది. సో యూ డోంట్ రన్ ఆఫ్టర్ సక్సెస్, ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ యూ. వెన్ యూ డూ ఇట్ యు ఆర్ 100%. మిమ్మల్ని నాగశౌర్య గారు ఎంత సపోర్ట్ చేస్తూ ఉంటారు? అంటే నేను ఏది చేసినా కానీ నో చెప్పడం. ఇది యాక్చువల్గా నేను ఈ కిచెన్ అనేది పెడదాం అనేది నేను ఒక 2011 నుంచి అనుకున్నాను, కానీ ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది అని చెప్పి నన్ను సపోర్ట్ చేయలేదు. అలా 2 times 3 times అడుగుతుంటే అట్లా పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు శౌర్యకి మ్యారేజ్ అయిపోయింది, పెద్ద బాగుంది, నేను ఖాళీగా ఉన్నాను, ఏదో ఒకటి చేయాలి. ప్లస్ నాకేంటి ఫుడ్ వండటం అనేది బాగా ఇష్టంతో అనుకుని సరే క్లౌడ్ కిచెన్ అని అనుకుని వాడికి ఏమని చెప్పానంటే ఇలా అనుకున్నా అంటే సరే అటైతే చెఫ్స్తో పెట్టి చేయించు, నువ్వు చేయించొద్దు, నువ్వు చేయొద్దు అన్నాడు. సర్లే అన్న. ఆ తర్వాత ఈ క్లౌడ్ కిచెన్ వర్క్ జరుగుతుండగా ఇట్లా అనుకోకుండా డైనింగ్ ఉందా అని అడిగితే అట్లా కొంచెం డెవలప్ చేసాం. అంతా అయిన తర్వాత తెలుసు ఇది డైనింగ్ ఉంది ఇట్లా ఉందని. ఎందుకంటే వద్దు అంటాడు. అంటే ఇక్కడికి వచ్చి షాక్ అయ్యాడు, అమ్మ ఇదేంటి అని అన్నాడు.
ఏం లేదమ్మా ఊరిని చిన్నగా చేస్తున్నాను అని చెప్పాను. సరే అమ్మ కష్టపడకు, చెఫ్తో పెట్టి చేయించుకో అన్నాడు. ఇట్స్ బికాస్ అమ్మ కష్టపడద్దు అని మాత్రమే, అంతేగాని it's not like అది ఎక్కువ కష్టపడద్దు, అది కాకపోతే ఇష్టమైంది చేసుకో. తరుణ్ భాస్కర్ గారు మీకు ఏమైనా ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు ఎప్పుడైనా? ఎవరైనా ఏ పిల్లలైనా వాళ్ళు వచ్చి అమ్మ నువ్వు కష్టపడకు, నువ్వు చేయకు అని అనేదే వాళ్ళు చూసుకుంటే, వాళ్ళు 24 గంటలు మనం చూసుకోవాలని లేదు. అంటే మనం వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళని చూసుకుంటాం కదా, బట్ వాళ్ళ పనితోటి వాళ్ళు బిజీగా ఉన్నా కానీ ఒక మాట అంటారు చూడమ్మా, నువ్వు డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ అని అంటారు. దట్ ఈస్ ఇనఫ్. అది అంటే అదే దట్ సెల్ఫ్ ఇస్ కేరింగ్. ఎందుకంటే దే కాంట్ గివ్ దియర్ టైమ్ అండ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఇట్ ఆల్సో. తప్పు అది. బట్ ఏది చేసినా కానీ ఓకే నీకు ఇష్టమైతే చేయి, బట్ డోంట్ ఎగ్జాక్ట్ యువర్ సెల్ఫ్ అని అంటారు. ఎగ్జాక్ట్ చేసుకో, నీకు ఏది ఇష్టమో చేయి. ఓకే. నాగశ్విన్ గారు ఎలా అండి, అంటే మీతో ఎట్లా ఉంటారు అసలు, ఆ బాండింగ్ ఏ విధంగా ఉంటుంది మీకు ఆయనకి? మాది ఐ థింక్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్కువ మాట్లాడడం మేము. జస్ట్ అంటే మా ప్రెజెన్స్ ఓన్లీ ఇస్ ఎనఫ్ లాగా ఉంటుంది అనమాట. జస్ట్ చిన్నప్పుడు పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. అంటే నాకు తెలుసు మా వాళ్ళంతా ఎందుకు వరి అవ్వమంటే వస్తారులే, చాలా కూల్ అంటే చాలా కూల్. అప్పుడు వెళ్ళి హంపీలో వెళ్ళి కొన్ని 15-20 రోజులు అక్కడ పిల్లలకి చదువు చెప్పించి వచ్చాడు. మళ్ళీ ఒక్కసారి మళ్ళీ రాలేదు. ఎక్కడ పోయినారంటే హుబ్లీ బ్రిడ్జ్ కింద కూర్చొని ఎక్లిప్స్ చూసుకొని వచ్చినాడు. మళ్ళీ ఒకసారి వెళ్ళి నేను ఎవరెస్ట్ సుబ్రహ్మణ్యం టైం అప్పుడు అనమాట. సో ఈ వోంట్ టెల్ అట్ హోమ్ ఆర్ అప్పుడు ఆ టైంలో. Then ఏమైంది, I just looked at him, I said, you have a frostbite, did you go to the Himalayas? And చూడగానే నాకు అర్థమవుతుంది అనమాట. సంథింగ్ లైక్ we just connected it. అవును వెళ్ళాను, I went to the base camp, ఎవరెస్ట్ సుబ్రహ్మణ్యంది రేఖీ చేసి వచ్చారనమాట. ప్రతిదీ చెప్పక్కర్లేదు, అంతే చూసి తెలిసిపోతాయి. పిల్లలు మొహం చూస్తే అర్థమైపోతాయి. ఎనీథింగ్ దట్ వి టాక్డ్ ఇది అని పర్టికులర్ కూర్చొని మాట్లాడారు. అంటే పిల్లల మొహమే చూడక్కర్లేదమ్మా, వాళ్ళు ఫోన్లోగా మాట్లాడినప్పుడు వాళ్ళ టోనే తెలిసిపోతుంది. అలాగే వాళ్ళకు కూడా మన టోన్ తెలిసిపోతుంది. మనం హలో అనే అమ్మ అనే దాంట్లోనే వాళ్ళకి తెలిసిపోద్ది ఏంటమ్మా ఏమన్నా అంటే వాళ్ళకి అంత వెంటనే. ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదన్నా కొంచెం అంటే హరీగా ఉన్న వాయిస్ తెలుస్తుంది, లేదా పనిలో ఉన్నది తెలుస్తుంది. అలా కాదు ఏదో సమ్ డిస్టర్బెన్స్ అనేది కూడా వాళ్ళకి వెంటనే వాయిస్ మనకి ఎలా తెలుస్తుందో పిల్లలకు కూడా మనకి అంత చాలా వెంటనే తెలుస్తుంది. అది మాత్రం చాలా సర్ప్రైజ్ గా. ఎక్కడ కట్ కాదు కానీ ఒక్కటి మాత్రం ఐ ఆల్వేస్ రిగ్రెట్, 35 days వదిలేసి వచ్చేయమ్మా ఎవరెస్ట్ సుబ్రహ్మణ్యం షూటింగ్ అవుతున్నప్పుడు. హిమాలయస్ ఇష్టం కదా నువ్వు వచ్చేసే మాతో అంటే, అమ్మ ఇక్కడ డెలివరీస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయని వెళ్ళలేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్ నా ఫర్ మీ. ఆ టైంలో వెళ్ళి వాళ్ళతో ఉంటే చేసి ఉండొచ్చు అని అనిపిస్తుంది ఇప్పటికి కూడా నాకు. దట్ వాస్ వన్ టైమ్ ఐ కుడ్ హావ్ రియల్లీ బాండెడ్ విత్ దట్. మీకు ఉన్నాయండి రిగ్రెట్స్, అంటే తరుణ్ భాస్కర్ గారిలో ఇది చేయలేదనో లేదంటే ఇంకేదన్నా టైంలో లేను అనో ఏదైనా ఉందా? అట్లేం లేదు. అంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి. ఒక్కొక్కసారి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మనం కూడా ఉండాలి అనేసి, ఉండలేకపోతాం. అర్థం చేసుకుంటారులే పిల్లలు, అంతే. అర్థం చేసుకుంటే అక్కడ పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు, చేసుకోవాల్సిందే. వెల్ సైడ్. మీకంటే ఏదైనా ఉందా శౌర్య గారి విషయంలో? అంటే రిగ్రెట్ అంటే ఏమో అంత క్రూయల్గా కొట్టకుండా ఉండాల్సిందేమో అనిపిస్తుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటో మరి నాకు చదవకపోయేటప్పటికి వాడు అస్సలు చదివేవాడు కాదు. సో కొట్టాల్సి వచ్చేది, అంటే కొడితేనే చదివేవాడు ఇంకా. అందుకని కానీ ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం నాకే అబ్బా ఏంటి నేను అంతా ఇదిగా అలా కొట్టకుండా ఉండాల్సిందేమో అదొక్కటే అనిపిస్తుంది ఆడి విషయం. ఓకే. అండ్ మీరు అంటే పిల్లల గురించి ఆలోచించే తత్వం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మీ బుక్స్లో కావచ్చు, లేదంటే మీరు ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ గురించి కావచ్చు, ఆర్ట్స్ విషయంలో మీరు తీసుకొస్తున్నదంతా కూడా జనరలీ ఈ పిల్లలు చిన్న ఏజ్లో వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే విషయం. సో దాని గురించి ఒకసారి. అంటే నేను ఆర్ట్ టీచర్గా పోయినాక ఆర్ట్ టీచర్ కావద్దని అనుకున్నా ఆర్ట్ టీచర్గా పోయినాక నాకు రియలైజ్ దట్ అసలు ప్రతి తల్లికి ఒక్కడే, కానీ క్లాస్లో స్కూల్లో అయితే 40 పిల్లలు ఉంటారు. మన పిల్లల్ని అనుకోవాలి అంతే.
ఎందుకంటే ఎవ్రీ చైల్డ్ ఇస్ ప్రెషియస్ టు ద పేరెంట్ కదా, అదొక్కటి ఉండాలి. అండ్ ఇంకొకటి ఆర్ట్ వచ్చి ఈజ్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్. అది ఆ సబ్జెక్ట్ని వచ్చి మనం ఇట్ బ్రింగ్స్ యూ క్లోజ్ టు ద చైల్డ్ అనమాట. ఎందుకంటే అక్కడ ఎగ్జామ్ ఉండదు, మార్క్స్ ఉండదు వాళ్ళకి, అండ్ వాళ్ళ ఫ్రీడమ్ ఉంటుంది ఎక్స్ప్రెషన్కి అంతా అని. సో దాని మీద ఒక కోర్స్ నేను తయారు చేసినాను. విత్ మై ఎక్స్పీరియన్స్ కోర్స్ తయారు చేసినాను. అయితే వేరే సబ్జెక్ట్స్ నుంచి మనం ఎసెన్షియల్స్ తీసుకొని ఇంగ్లీష్లో కానీ, మ్యాథ్స్లో కానీ, సైన్స్లో కానీ, సైన్స్లో ఇప్పుడు 5 ఎలిమెంట్స్ ఉంది కదా, డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్ ఉంది, దాని నుంచి 5 ఎలిమెంట్స్ తీసుకొని హౌ ఇంపార్టెంట్ ఈచ్ థింగ్ ఇస్ అనేది, రిలేషన్షిప్ ఎంత ఇంపార్టెంట్ అనేది, ఫ్రెండ్షిప్ ఎంత ఇంపార్టెంట్ అనేది, అవన్నీ కూడా కొంచెం, అండ్ బ్రింగింగ్ ఓల్డ్ స్టోరీస్ ఆల్సో. అది ఆర్ట్లో నేను డిజైన్ చేసి ప్రతి క్లాస్కు ప్రతి మంత్ ఒకటి అని 6 months కోర్స్ చేసి తయారు చేసిన. టైం ఎక్కడ దొరుకుతుందండి ఇంత, అసలు అర్థం కావట్లేదు. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఇంట్లో ఉండే పనులన్నీ మనం మైండ్ ఇస్ వర్కింగ్. ఇఫ్ యువర్ మైండ్ ఇస్ ప్లాన్డ్, యువర్ వర్క్ ఇస్ ఈజీ. అంటే బుక్స్ రాశారు, ఇలా కోర్స్ మైండ్ చేయాలి మైండ్ ఏం చేసుకుంటున్నా ఆ మైండ్ ఇప్పుడు ఆమె కూడా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు అయిపోతుందో, ఇప్పుడు నేను ఆపరేషన్స్ చేయాలి అనేది మైండ్ వర్క్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు తనకు ఉండొచ్చు, నెక్స్ట్ ఏమైపోయింది అయిపోయింది, నెక్స్ట్ చేయాలి. టైం దొరికినప్పుడు కుక్ చేస్తారండి నాగశౌర్య గారు? వాడు వచ్చినప్పుడల్లా కంపల్సరీగా వాడికి కుక్ చేస్తాను. మీరే కుక్ చేస్తారా? ఏది ఇష్టం బాగా? నిమ్మకాయ పులిహార ఇష్టం, మటన్ ఫ్రై ఇష్టం, మటన్ పలావ్ ఇష్టం. వాడికి ఇష్టమైన మటన్ కుక్కర్ పలావే ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. వన్స్ ఒకసారి ఎన్టీఆర్ గారు కూడా ఆయనకి అదే ఫేమస్, ఆయనకి అదే ఫేవరెట్ అమ్మ. తరుణ్ భాస్కర్ గారి కోసం ఏమన్నా స్పెషల్ గా ఎప్పుడైనా ప్రిపేర్ చేయటం? ఎంత చేసినా నాకు చేయలేదని అంటాడు వాడు, అయినా వాడికి చేస్తా. మటన్ బిర్యానీ ఇష్టం వానికి, నాన్ వెజ్ అంటే ఇష్టం, టమాటా మాంసం. జయంతి గారు మీరు అసలు టమాటా మటన్ నేను బాగా చేస్తాను. ట్రై చేస్తే మరి బ్రేక్ఫాస్ట్ అలా చేస్తూ ఉంటాను, మధ్యలో ఫోన్ రావడం, మళ్ళీ సగం మధ్యలో వెళ్ళిపోవడం, లేదా కుకింగ్ అనుకుంటూ మళ్ళీ రావడం. So I tried, but it never worked out. You married to your profession, kada? So almost just 95% of the time stuck to the profession. No, 5% time దొరుకుతుందేమో అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, చేయడం, పిల్లలతో. మనమంతా ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు, కానీ బేబీస్ రాదు అపాయింట్మెంట్ తీసుకొని. అంతే నేను అనుకునేదాన్ని అనమాట, 11 o'clock 12 o'clock డెలివరీ చేసి మళ్ళీ పడుకున్నాగానే మళ్ళీ 2 o'clock పిలవడం, మళ్ళీ 5 గంటలకు మళ్ళీ పడుకోవడం, మళ్ళీ 6 గంటలకు లేయడము, అండ్ గెటింగ్ లిటిల్ బిట్ సమ్ ఎక్సర్సైజ్ అవి చేసేదానికి. కానీ ఇప్పుడు నేను ఉషా గారిని చూశాక 12 o'clock నుంచి 7 o'clock పని చేస్తున్నాను. అంటే 12కి స్టార్ట్ అవుతుంది కానీ మన వర్క్ వచ్చేటప్పటికి మళ్ళీ మార్నింగ్ కంటిన్యూ 24/7 వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే 7 AM వరకు ఓపెన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం 12కి అంటే మళ్ళీ కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉండాలి కదా, అందరూ ఏం చేస్తున్నారు. ఇంటరాక్షన్ తర్వాత ఐఎమ్ క్వైట్ హంబుల్డ్. మీరు రిక్రియేషన్ ఏంటి అంటే ఎప్పుడైనా టైం దొరికితే కొంచెం సినిమాలు చూడడం? ఐఎమ్ లెర్నింగ్ ద పియానో అండ్ వన్స్ అ ఇయర్ నేను డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తాను. అండ్ టైం దొరికితే ఈ ఆర్ట్ గ్యాలరీస్కి వెళ్ళి చూస్తూ ఉంటాను. దెన్ దీస్ ఆర్ సమ్ థింగ్స్. అండ్ మా ఇంట్లో అయితే గోడలన్నీ నిండిపోయినాయి, ఇంకా కొనేదానికి పర్మిషన్ లేదు. You can do it, man. It's one life kada, do it. అంతే. అండ్ మీరంటే గీత గారు అంటే మీ రిక్రియేషన్ ఏంటి? మీ టైం ని మీరు ఎలా స్పెండ్ చేస్తారు? నా రిక్రియేషన్ అంతా సిట్టింగ్ అండ్ డూయింగ్ మై క్రాస్ వర్డ్స్. అది చేస్తాను నేను ఎక్కువ. సినిమా అంటే సినిమా యూజువలీ చూడకపోయేది. 3 hours కూర్చొని సినిమా చూడాలంటే వేస్ట్ ఆఫ్ టైం అని అనుకునేదాన్ని నేను. ఎందుకంటే నాకు అన్ని టైం స్లాట్లు ఇట్లా ఉండేదన్నమాట. తెంపడం అట్లా చెన్నై టైమింగ్స్. అయితే తర్వాత ఇప్పుడు సినిమాదే అయిపోయింది. ఫోర్సబుల్లీ కూర్చొని చూడాలని చూస్తా, అప్పుడే ఏదో ఫోన్ వస్తుంది, లేకపోతే ఎవరైనా వస్తారు, ఇట్లా అవుతుంది అనమాట. ఎలాంటి మూవీస్ నచ్చుతాయి మీకు? అన్నీ చూస్తా, ఈ పర్టికులర్ అనేది కాదు, చూస్తాను.
మీరండి ఏదైనా చిన్న ఫ్రీ టైం దొరికితే? ఫ్రీ టైం అంటూ దొరికితే ఏమన్నా ఉంటే శౌర్య దగ్గరికి వెళ్తానమ్మా. లేదు అంటే కనుక ఫ్రెండ్స్ వస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఉంటున్నాను కాబట్టి నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక బ్యాచ్ ఉన్నారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ 12 o'clock అట్లా ఇక్కడికి వస్తారు. నాకు ఖాళీ ఉంటే మార్నింగ్ 4 o'clock 5 o'clock వరకు ఇక్కడే చిట్ చాట్ చేసుకుంటా ఇంకా అనమాట. వాళ్ళకి కూడా ఏంటంటే అండ్ మీ బుక్స్ గురించి ఒకసారి, అంటే బుక్స్ రాసేంత టైం ఎక్కడ దొరికింది అండ్ బుక్స్ రాయాలన్న మోటివేషన్ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది? అంటే మా హస్బెండ్ అనమాట, రాయి 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 బుక్ రాయి బుక్ రాయి, అమ్మాయి అంటే ఎట్లా ఉండాలి, అంటే ఒక అమ్మ అంటే ఎట్లా ఉండాలి, పిల్లల్ని ఎట్లా పెంచాలి, అట్లా అట్లా. అయితే కొంచెం కొంచెం సేవ్ చేసి పెట్టుకునేది అనమాట, సిస్టమ్ మీద చేసుకుంటూ వచ్చేది. దాని తర్వాత ఆయన పోయినాక ఐ థాట్ ఐ మస్ట్ గెట్ ఇట్ అవుట్ అనేసి. అయితే తరుణ్ అన్నాడు ఇదేంది బుక్కే కాదని. అంటే అఫ్కోర్స్ ఇట్స్ జెరాక్స్ కాపీరా, పర్వాలేదు, ఇట్స్ ఓకే అనేసి. నాకేమనిపిస్తుంది అంటే ప్రతి తల్లియో తండ్రియో దే షుడ్ రైట్ అనమాట. వాళ్ళ జనరేషన్స్ ఏదా ఉండిపోతుంది, కొన్ని మర్చిపోతాం మనం. ఇప్పుడు ఆల్బమ్స్ కూడా లేవు, అన్ని సిస్టమ్ మీదనే ఉంది, అన్ని సాఫ్ట్, ఐ మీన్ యూ గెట్ ఇట్ ఓన్లీ ఆన్ ద సిస్టమ్ అనమాట. సో మనం ఎప్పుడు కానీ ఏదో ఒకటి రాస్తే ఇన్సిడెంట్స్ అన్నీ చాలా ఉంటాయి, రాసి పెట్టుకుంటే ఇట్ విల్ బీ లైక్ ఫర్ ద ఫ్యామిలీ టీ టేబుల్ కాఫీ టేబుల్ బుక్ లాగా ఉంటుంది అనేసి. అయితే తర్వాత వాడికి వంటలు అంటే బాగా ఇష్టం అన్నమాట. సో నాకు బుక్స్ తీసుకొని వచ్చి ఒక బుక్ తీసుకొని వచ్చి ఇచ్చినాను, రెసిపీస్ రాయి నువ్వు పోయినాక నాకు కావాలి అని. అయితే తర్వాత నేను రాయలేదు, నేను రాస్తా నీకెందుకురా, నేను అన్నీ రాసి పంపుతాను, ఇస్తాను నేను. అయితే దాని తర్వాత ఒకటి గీతాస్ రెసిపీ బుక్ అనేసి నా పేరుతో సహా ఒక బుక్ తీసుకొని వచ్చి ఇచ్చినాడు, ఆన్లైన్లో ఆర్డర్ చేసి. నేను రాయలేదు. తర్వాత ఇట్ వాస్ అ సర్ప్రైజ్ ఫర్ హిమ్. నేను అన్నీ సేవ్ చేసి పెట్టుకొని ఉన్నా. సో ఇట్ వాజ్ అ వెరీ పర్సనల్ బుక్ అనమాట. మై హ్యాబిట్స్ అండ్ రెసిపీస్ అని పెట్టిన, అండ్ నాగింగ్ 170 pages ఆఫ్ లెటర్ టు మై సన్ అని పెట్టినాను. అంటే నా అలవాట్లు కానీ నేను పెరిగిన విధానం కానీ అవన్నీ కొంచెం యాడ్ చేసుకొని రెసిపీస్ ఉండేది. అమ్మ అంటే ఎలా ఉండాలి అనేది మనం ఒక విధంగా డిఫైన్ చేయలేము, బట్ అమ్మాయి అంటే ఎలా ఉండాలంటారు? అంటే ఇప్పుడు ఫ్యామిలీ అని అనేటప్పుడు కొన్ని ఉంటాయి కదా, రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం ఒక ఫ్రీడమ్ కూడా ఉండాలి, వాళ్ళకి ఏం కావాలో. బికాస్ పేరెంట్స్ ఆర్ ఓన్లీ అ ఛానల్ టు బ్రింగ్ ద చైల్డ్ అనమాట. వీ కాంట్ ఫోర్స్ దెమ్ ఇన్ టు ఎనీథింగ్. అది ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి. అండ్ అట్ ద సేమ్ టైం ఐ థింక్ మనం టైం ఎంత ఇస్తామో వాళ్ళకి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ చైల్డ్ అప్బ్రింగింగ్. టైం ఇవ్వాలి అంతే. అంటే ఇప్పుడు లిటరలీ యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ బ్యాడ్. ఉండకపోయినా షీ సెడ్ దిస్ కదా, ప్రెసెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెదర్ వీ టాక్ ఆర్ నాట్. యువర్ ప్రెసెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే అబ్జర్వ్ చేస్తారని. ఏదైనా ఒక మంచి ఇన్సిడెంట్ గురించి చెప్పండి నాగశౌర్య గారితో, మీకు మెమరబుల్. అంటే చాలా ఉంటాయి లైఫ్ జర్నీలో, అందులో ఏదన్నా ఒకటి పిక్ చేసి వ్యూవర్స్ కోసం. అంటే ఎప్పటికీ గుర్తుపెట్టుకునేది అంటే ఫస్ట్ నుంచి శౌర్యకు కానీ మా పెద్దబాబుకి కానీ గౌతమ్కి కానీ ఒకటే మీరు ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు సెటిల్ అయిన తర్వాత అప్పుడు మీరు ఎవరైనా లైక్ చేస్తే ఫస్ట్ నాకు చెప్పండి రా, చూసి ఓకే అంటే ఉండదు, కానీ లేదు అనుకుంటే గబాలను ఎవరిని పడితే అట్లా చేయొద్దు అని చెప్పారు. అట్లాగే నా ఇద్దరు పిల్లలు కూడా సేమ్, వాళ్ళు ట్రావెల్ చేస్తుండగా ఇష్టపడినప్పుడు వెంటనే నాకు చెప్పారు. నేను వెళ్ళి ఒకసారి నేను చూడాలి అని అన్నాను. చూసిన తర్వాత వాళ్ళిద్దరి సెలక్షన్ కరెక్ట్ అనిపించింది, నేను ఓకే చెప్పాను. అది నాకు నిజంగా ఇప్పటికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. మీరు ఏదైనా మంచి మెమరబుల్ విషయం? మణిపాల్ నుంచి తిరిగి వచ్చాక ఫస్ట్ 6 months అయిన తర్వాత ఒకటే అన్నాను అనమాట, అమ్మ నాయన, ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. How did you tolerate this crazy fellow? అని అప్పుడు మనకు 10 మందితో మర్చిపోతాం. బికాస్ చిల్డ్రన్ అండి, టీనేజ్ వరకు మనం చాలా పేషెంట్గా ఉండాలి వాళ్ళతో. వాళ్ళు కూడా దే గ్రోయింగ్ టు దట్, ఆ గ్రోయింగ్ పెయిన్స్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో యాజ్ అడాలసెంట్స్ దే హ్యావ్ గో త్రూ సో మచ్ ఆఫ్ టర్మాయిల్ ఇన్ దర్ మైండ్. సో వీ హ్యావ్ టు బీ పేషెంట్. ఆ టైంలో నువ్వు ఎందుకు పనికిరాదు అట్లాంటి వర్డ్స్ ఎప్పుడు అనకూడదు. So we have to go along with them, and then when they actually settle, appudu maturity vastadi vallaki mind.
So, and the second thing was, when he came and he said, once he వచ్చినాక Amma, you're the best gynecologist in Hyderabad. That's so sweet. So sweet. చాలా అదొకటి. చాలా రైట్. ఒకసారి వి వెంట్ టు అటెండ్ అ వెడ్డింగ్ అనమాట. ఆస్ట్రేలియాకి వెళ్ళాం మేమందరం ఫ్యామిలీస్ అంతా వెళ్ళిపోతే ప్రియాంక నాగి మాత్రం ఉన్నారన్నమాట ఇక్కడ. అప్పుడు మేము తిరిగి వచ్చేటప్పటికి మా రిసెప్షన్ ఏరియా, థర్డ్ ఫ్లోర్ రూమ్స్ అన్నీ రీమోడల్ చేసేసారనమాట. అండ్ దెన్ హీ గాట్ మీ సచ్ అ బ్యూటిఫుల్ పెయింటింగ్ అండి. ఇప్పటికి కూడా దట్ థింగ్ ఇస్ దేర్ ఇన్ ద అవుట్ పేషెంట్. అండ్ వాళ్ళకి తెలుసు నాకు చిన్నప్పటి నుంచి ఆ లేపాక్షికి ఇక్కడ అక్కడ వెళ్ళి ఏదైనా పెయింటింగ్ సేల్ ఉందంటే నేను పట్టుకొని వచ్చేది అనమాట. సచ్ అ బ్యూటిఫుల్ పెయింటింగ్ దే గాట్ అండ్ కెప్ట్ ఇట్ ఫర్ మీ. నాకు దట్ పెయింటింగ్ హీ గేవ్ మీ వెన్ ఐ గాట్ కోవిడ్ ఐ కేమ్ హోమ్ ఆఫ్టర్ కోవిడ్కి. These are something that I always సూపర్. మీకు మైండ్ లో ఇప్పటికీ గుర్తుండిపోయేది, అసలు ఎప్పటికీ గుర్తుండేది? ఎప్పటికి గుర్తుండేది ఏంటంటే వంటింట్లోకి రాగానే వాడు ఉంటే మాత్రం వచ్చినాక వంటింట్లోకి రాగానే ఏం వండినానని చూస్తాడు వాడు. ఫస్ట్ వాడు తింటాడో లేదో ఏం వండినానని చూస్తాడు, చూడాల్సిందే. అదైతే కంపల్సరీ అనమాట. అండ్ దెన్ వాడు కూడా వాడికి ఎంత ఫ్రీడమ్ ఇచ్చినామో నాకు కూడా అంత ఫ్రీడమ్ ఇస్తాడు అనమాట. హీ వోంట్ ఆస్క్ ఎక్కడ పోతున్నావు ఏం పోతున్నావు అనేది, టేక్ కేర్ అని అంటాడు. దట్ ఈస్ గ్రేట్ అనమాట. నిన్ను వరల్డ్ అంతా తిప్పాలమ్మా, ఐ వాంట్ టేక్ యూ రౌండ్ ద వరల్డ్ అని అంటాడు. దట్ ఈస్ ఇనఫ్. మీరు ఫస్ట్లో చెప్పారు కదా మీ ముగ్గురికి అంటే సినిమా ఇండస్ట్రీతోనని, అట్లాగే నన్ను అందరూ అంటారు నువ్వు చాలా ఓపెన్గా మాట్లాడేస్తావు, ఏదైనా మాట్లాడేస్తావు అని. నాకంటే ఓపెన్గా చాలా బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు, చాలా హంబుల్గా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరు చాలా మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ మీట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్స్పిరేషన్తో వెళ్తున్నాను. నేను కూడా ఇంటికి వెళ్ళి ఒక కుక్కర్ తీసుకొని, ఇప్పుడు మీరు అలా అంటే నేను కూడా ఇప్పుడు డాక్టర్గా ఎవరైనా ఏదైనా చేయాలని. God bless you with no phone calls. ఈ జనరేషన్ మదర్స్ కి పిల్లలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పిల్లలు ఎవరు చెడ్డ పిల్లలు కాదు, మనం పెంచే తీరులోనే వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ నుంచి వాళ్ళు ఎలా పెరిగితే అంటే మదర్ ఎలా చెప్తే పిల్లలు అలాగే తీసుకుంటారు. అలా ప్రతి మదరు ఉంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మన మొక్కలమే ఉండి పక్కన వాళ్ళు ప్యాంపర్ చేస్తుంటే ఈ పిల్లలకు కూడా ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ మదర్ చాలా ప్యాంపర్ చేస్తారు, వాళ్ళ మదర్ దేనికి నో చెప్పరు, మన మమ్మీనే ఇలా చేస్తుంటారు అనే ఫీల్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నేను అందుకే మేడం రిక్వెస్ట్ చేసి అలా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అలాగా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మీరు ఇట్లా క్లాసెస్ అంటే చెప్తున్నారు అని అన్నారు. అలా చెప్తే కనుక బాగుంటుంది. అప్పుడు ప్రతి చైల్డ్ అంటే ద బేబీ ఇన్ ద వూంబ్ అనే ప్రోగ్రామ్ ఉంది, ఆర్య జనని అనే ప్రోగ్రామ్ ఉంది, అండ్ గర్భ సంస్కారం అనే ప్రోగ్రామ్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. వి గివ్ దెమ్ ద పాంప్లెట్స్, వాళ్ళు ఏది కావాలన్నా అది చేస్తారు. వెన్ దే లిసన్ టు అ సర్టన్ సాంగ్ ఆర్ సంథింగ్ అండ్ మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది అనమాట. క్రాంకీ బేబీస్ లేదు, కొంతమంది బేబీస్ హ్యాపీగా పడుకుంటారు, లేస్తారు, పాలు తాగుతారు. ఏమా నువ్వు ఏం విన్నావు కడుపులో ఉన్నప్పుడు బేబీ అని అడుగుతాం. సో వాళ్ళు చెప్తారనమాట, మేము ఇది విన్నాము, విష్ణు సహస్రనామము, లేకుంటే గాయత్రి మంత్రము, లేకుంటే మధురాష్టకం అయితే బేబీస్ వాళ్ళ ఇష్టము, భలే చుమ్మునే దంచుతుంటారనమాట లోపల. ట్రూత్ ఇన్ దట్ థియరీ. గర్భంలో ఉన్నప్పుడు ఆ సంస్కారాలు మనం ఇవ్వాల్సిందే. అమ్మల కోసం ఏం చెప్పాలంటే ఇప్పుడు అదే పిల్లల కోసం అంటే ఇప్పుడు పిల్లల్ని చిన్నప్పటి నుంచి పెంచినప్పుడు వాడిని చూడు వాళ్ళని చూడు, don't compare your pregnancy, never compare and don't compare your children, only separate, everybody is never compare. ఎందుకంటే ఎక్కడైనా ప్రతి ఇంట్లో కూడా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నా ఇద్దరున్నా కానీ ఇద్దరు క్వైట్ ఆపోజిట్ లోనే ఉంటారు. అది మరి వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ లోనే ఉంటుంది. దట్ కెన్ బ్రేక్ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్ అనమాట. కంపారిజన్స్ ఉండొద్దు. ఎవరు వాళ్ళకి వాళ్ళ దాంట్లో వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళలాగానే మనం ఉండాలి, వీళ్ళలాగానే మనం ఉండాలని అనుకునేది తప్పు. అది చాలా తప్పు. అందుకే పిల్లలకి వాళ్ళ యూనిక్నెస్ మనం నేర్పించాలి. యు ఆర్ యూనిక్, దేర్ ఇస్ నోబడీ, నీ ఇలాంటి వాడు ఈ భూప్రపంచంలో ఇంకెవ్వడు లేడు. అది యూనిక్నెస్. సో ఫైనల్గా మీరు కూడా ఒకసారి అందరికీ మదర్స్ డే విషెస్ చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో మీ మదర్స్కి కూడా మా ద్వారా హ్యాపీ మదర్స్ డే టు అండ్ టు ఆల్ అవర్ మదర్స్ బికాస్ ఆఫ్ హూమ్ మేము ఈ లెవెల్లో ఉన్నాము. to all the future who are taking the place of a mother and getting
అండ్ సపోర్ట్ ఇస్తున్న ఫాదర్స్ కూడా. సో There is a mother in everyone. అవునండి కదా ఈ సందర్భంగా నేను 10TVకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వీళ్ళిద్దరి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మేము కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాం. మీరు ఇంత మంచి స్పేస్ క్రియేట్ చేసినందుకు కడుపు నిండిపోయింది. ఒక్కటే నేను చెప్తున్నాను, ప్రెసెంట్ జనరేషన్ అమ్మాయిలకి మదర్స్ అయ్యేదానికి భయపడకండి. ప్లీజ్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, చాలా మంది, బికాస్ ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్. మీరు భయపడకండి. యూ క్యాన్ బి అ గ్రేట్ మదర్. ఆల్ ఆఫ్ యూ కెన్ బి గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి కూడా. హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్ మీ ముగ్గురికి.